హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణు స్టిచ్చింగ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వచ్చేసి ఫ్రిల్స్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూడబోతున్నాం. ఓకేనా. ముందుగా బాడీ లెంత్ తీసుకుంటున్నాను. నేను 12 ఇంచెస్ టోటల్ లెంత్. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఓకేనా. అదేవిధంగా షోల్డర్ వచ్చేసి 2.5, నెక్ వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను. ఓకేనా. ఆర్మ్ హోల్ వచ్చేసి 5.5. చెస్ట్ వచ్చి 7 తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకుంటున్నాను. అలాగే వేస్ట్ వచ్చేసి 6.5 ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చు కోసం. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. ఆర్మ్ హోల్ రౌండ్ కోసం 1 ఇంచ్ తీసుకున్నాను నేను. అదేవిధంగా నెక్ లెంత్ వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా స్క్వేర్లా గీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా నేను రౌండ్ నెక్ పెడుతున్నాను. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఓకేనా. కట్ చేసిన తర్వాత నేను ఫ్రంట్ పార్ట్ తీస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నేను లోత్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ లోత్ అనేది ఓకేనా. అదేవిధంగా నెక్ కూడా కట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ నెక్ కూడా కట్ చేసుకోవాలి. అదేవిధంగా నేను మిడిల్కి కట్ చేస్తున్నాను. హుక్స్ పట్టి తాడు పట్టి వేసుకోవడం కోసం. మీరు కావాలంటే జిప్ కూడా వేసుకోవచ్చు. ఓకేనా. బాటమ్ లెంత్ వచ్చేసి 20 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 44 ఇంచెస్ తీసుకున్నాను. ఓకేనా. ఇది నేను హుక్స్ పట్టి తాడు పట్టి కోసం ఒక 2 ఇంచెస్ విడ్త్లో ఈ విధంగా తీసుకున్నాను నేను. ఓకేనా. ఈ విధంగా మనం స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా. స్టిచ్ వేసాను. స్టిచ్ వేసిన తర్వాత ఈ విధంగా కింద మనం ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా షోల్డర్ జాయిన్ చేసుకున్న తర్వాత మనం క్రాస్ పీస్ని తీసుకుని ఈ విధంగా నెక్ అదేవిధంగా ఆర్మ్ హోల్ కూడా స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్నగా మనం కట్స్ ఇచ్చుకోవాలి. ఓకేనా. కట్స్ ఇచ్చుకున్న తర్వాత ఫోల్డింగ్ చేసుకుని కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేయాలి. ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి నేను ఈ విధంగా డ్రా చేస్తున్నాను కదా, ఇక్కడ వచ్చేసి మనం ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఈ 2 సైడ్స్ కూడా 5 ఇంచెస్ లెంత్, అదేవిధంగా విడ్త్ వచ్చేసి 45 తీసుకున్నాను. మనం బాడీ పార్ట్ ఎంత ఉందో దానికి డబుల్ తీసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా పెట్టుకున్నాను. అప్పుడు మళ్ళీ వెనక్కి తిప్పుకొని ఇక్కడ కుట్టు వేసుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా సేమ్ ఈ విధంగా మనం ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా. చూసారు కదా ఈ విధంగా ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్రిల్స్ ఫ్రాక్ అనేది. ఇప్పుడు బాటమ్ చూద్దాం. బాటమ్ వచ్చి ఫ్రిల్స్ లెంత్ వచ్చేసి నేను 3.5 తీసుకున్నాను. అది విడ్త్ వచ్చేసి మనం ఫ్రాక్ క్లాత్ని బట్టి మనం ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఓకేనా.
ఈ విధంగా ఫుల్గా స్టిచ్ చేశాను. ఇప్పుడు వచ్చి పైన కూడా మనం ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఓకేనా, 2 సైడ్స్ కూడా నేను ఫ్రిల్స్ పెట్టాను. ఇప్పుడు బాటమ్ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. ఈ బాటమ్ పార్ట్ని ఓకేనా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, స్టిచ్ చేశాను. ఎంత బాగుందో ఫ్రాక్ అనేది. ఇప్పుడు వచ్చి నేను సైడ్ జాయిన్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చి బ్యాక్ పార్ట్. ఈ విధంగా మనం ఇక్కడ హుక్స్ అనేవి కుట్టుకోవాలి ఇక్కడ. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.